హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనీ ఎర్నింగ్ లూట్స్ ఛానల్కి స్వాగతం. ఎవరైనా కొత్త వాళ్ళ వీడియోస్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట బిల్ కూడా మాత్రం మర్చిపోద్దు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసి మీరు సింపుల్గా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుండి మనం ఇన్స్టెంట్ లూట్స్ అండ్ ఆఫర్స్ అందులోనే మనం లూట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు ఎక్స్పైర్ అయిపోతే వీడియో చేయలేము. సో అందుకని మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇన్స్టెంట్గా మనీ అనేది లూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఒక మంచి బిగ్గెస్ట్ లూట్ ఆఫర్. ఇందులో మనం జస్ట్ మనకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటే సరిపోతుంది. మీరు చాలా సింపుల్గా 150 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. మనం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ సంబంధించిన లింక్ ఉంటుంది. లేదంటే డైరెక్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ లింక్ ఇచ్చాను, క్యాంపెయిన్ లింక్. దీని లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యూపీఐ ఐడి అడుగుతుంది. చాలా సింపుల్గా మీరు ఫోన్పే కానీ గూగుల్ పేలో మీ యూపీఐ ఐడి ఉంటుంది కదా, కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చాలా సింపుల్గా మీరు డైరెక్ట్ ప్లే స్టోర్కి వెళ్ళిపోతారు. ఇక్కడ నుండి యూని యాప్ కనిపిస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మొబైల్ నెంబర్ అడుగుతుంది. చాలా సింపుల్గా మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు వెరిఫై చేసుకోమంటుంది. మీ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డు ఉండాలి కదా కంపల్సరీ. ఇక్కడ ఆధార్ కేవైసీ అడుగుతుంది. చాలా సింపుల్గా ఇక్కడ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు వెరిఫై చేసుకోమంటుంది. ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్కి క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు డిజిలాకర్ అనేది అడుగుతుంది. మీకు ఒక డిజిలాకర్ లేకపోతే డైరెక్ట్ మీకు ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత ఓకే అయిపోతుంది. డిజిలాకర్ ఎందుకంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు అందులో అన్నీ మనకు స్టోరేజ్ అయి ఉంటాయి కాబట్టి డైరెక్ట్ మనం ఇప్పుడు ఆ పాన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు అని చెప్పాను కదా, మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు సపరేట్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ లాకర్ లేకపోతే మీరు ఆధార్ కార్డు ఇచ్చేసేయండి. ఆధార్ కార్డు ఇచ్చేసిన తర్వాత మీకు పాన్ కార్డు అడుగుతుంది. సింపుల్గా మీ పాన్ కార్డు ఇచ్చేసేయండి. నేను ఇక్కడ పిన్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి డన్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. డన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఆధార్ కార్డు, పాన్ కార్డు రెండు మెర్జ్ అయిపోతాయి అన్నట్టు, కలిసిపోతాయి అన్నట్టు. ఇక్కడ డైరెక్ట్ అలో బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ పాన్ కార్డు నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు పాన్ కార్డు అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మన డీటెయిల్స్, ఆధార్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ అనేది చూపిస్తాయి. చూపించిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు సెల్ఫీ ఇవ్వాల్సి ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ మాస్క్ కానీ గ్లాసెస్ కానీ ఏం పెట్టుకోవద్దు. ఇక్కడ సింపుల్గా మీరు ఫోటో అనేది టేక్ సెల్ఫీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అలౌ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు సెల్ఫీ అనేది ఇచ్చేసిన తర్వాత క్యాప్చర్ చేసిన తర్వాత అప్లోడ్ సెల్ఫీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు యాడ్ కరెంట్ అడ్రస్ అని ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే అడ్రస్ అనేది మీ ఏరియా అడ్రస్ ఎవరు ఇవ్వకండి, నేను చెప్పిన అడ్రస్ మాత్రం ఇవ్వండి. ఇక్కడ హైదరాబాద్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ రెడ్ హిల్స్ నాంపల్లి అని ఉందా, దీన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు మీకు మ్యాప్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మ్యాప్లో మీకు ఈ విధంగా మీకు హైదరాబాద్ సంబంధించిన మ్యాప్ అనేది చూపిస్తుంది. మీరు సింపుల్గా హైదరాబాద్ లొకేషన్ మాత్రమే కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇక్కడ ఫ్లాట్ నెంబర్ అడుగుతుంది. సింపుల్గా నేను ఇచ్చిన ఫ్లాట్ నెంబర్ ఇచ్చేసేయండి. ల్యాండ్ మార్క్ ఇక్కడ పబ్లిక్ గార్డెన్ ఈ విధంగా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే కరెంట్ అడ్రస్ ఇక్కడ సింపుల్గా మీరు కరెంట్ అడ్రస్ అనేది మీరు ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేమ్ అడుగుతుంది. తర్వాత రిలేషన్షిప్, మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఆల్టర్నేట్ ఇవ్వాలి కాబట్టి మీ ఫాదర్ కానీ, మదర్ కానీ, మీ బ్రదర్ కానీ డీటెయిల్స్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు ఒక క్రెడిట్ లిమిట్ అనేది చూపిస్తుంది. మీకు సింపుల్గా ఈ విధంగా క్రెడిట్ లిమిట్ వచ్చిందంటే మీకు 150 రూపీస్ అనేది ఇన్స్టెంట్గా ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇన్స్టెంట్గా ఈ విధంగా కంప్లీట్ అయితేనే మాత్రమే వస్తుంది. లేదంటే మీకు ఈ విధంగా యువర్ అప్లికేషన్ ఆన్ హోల్డ్ అని వచ్చిందంటే మీకు క్యాష్ బ్యాక్ అనేది రాదు, గుర్తుపెట్టుకోండి. మీకు ఈ విధంగా క్రెడిట్ లిమిట్ చూపిస్తే మాత్రమే మీకు క్యాష్ బ్యాక్ అని వస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా కంప్లీట్ చేసుకోండి. 150 రూపీస్ అనేవి ఇన్స్టెంట్గా ఆర్డర్ అవుతాయి.